సార్ మీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో కొన్ని విభేదాలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. తర్వాత సినిమా పాత్రలు మీకు తగ్గాయని బయట టాక్ అనిపిస్తుంది. ఏమయ్యా, నేను అతను సినిమా ఆర్టిస్ట్ కాకముందే నేను విఐపిని, తెలుసు కదా నీకు. మరి ఇంకేంటి, వాళ్ళు చెప్తే సినిమా ఆపేస్తారా? ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు పనిచేశా, మరి 100 కోట్లు పైన సంపాదించా. అడ్డుపడ్డాడా పవన్ కళ్యాణ్? ఎందుకు అడ్డుపడతాడు? అతను నా గురించి అన్యాయంగా అట్లా అనిపించాడు కాబట్టి నేను అదే బాధతో ఉన్నా. లేకపోతే ఆయనకి నాకేంటి సంబంధం చెప్పండి. అంతకుముందు పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని TV9 లైవ్లో ఘోరాతి ఘోరంగా తిడితే నేను లైవ్లో ఉండి పవన్ కళ్యాణ్ సమర్థించా, వాళ్ళ భార్యను సమర్థించా. అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత ఆయన భార్య, పవన్ కళ్యాణ్ భార్య ఇంట్లోంచి నాకు ఫోన్ చేసి, థ్యాంక్స్ అండి, నన్ను నా హస్బెండ్ పవన్ కళ్యాణ్ని రెస్పెక్ట్గా ఉండేలాగా మాట్లాడారు, మా గౌరవం నిలబెట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి రేణుకు సహాయ్ నాకు ఫోన్ చేసింది. సేమ్ పవన్ కళ్యాణ్ అక్కయ్య ఫోన్ చేసింది. అక్క అడగండి మీరు కావాలండి, ఇది వాస్తవాలు నాన్న, నేను ఊరికే అల్లా టప్పక లంగాగాడిని కాదు. ఆ ఫోన్ చేసింది, మురళి గారు నేను చిరంజీవి గారి సిస్టర్ని. అంత 1.5 ఇయర్ 1.5 అవర్ లైవ్లో మా అన్నయ్యని అందరినీ, పవన్ కళ్యాణ్ని, ఆడవాళ్ళని తిడుతున్నా మీరు ఒక్కడే నిలబడి లైవ్లో అందరికీ అండగా నిలిచారు. మాకు చాలా సంతోషం వేసిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవన్నీ ఏమైపోయినాయి అయ్యా, అవన్నీ ఏమైనా చెప్పు. మరి నేను వాళ్ళెవరు, నేనెవరు, వాళ్ళకి ఎందుకు అండగా ఉన్నాను అవి తెలుసుకోండి. పద్దాక పవన్ కళ్యాణ్ పోసారి పవన్ కళ్యాణ్ ఏంటి తొక్క, ఏం పట్ట. నేను ఎన్ని మంచి పనులు చేశాను వాళ్ళ కుటుంబానికి, ఎంత అండగా నిలబడ్డాను. వాడెవడో అమ్మలక్కలు తిడుతుంటే లైవ్లో అడగండి, రజనీకాంత్ పక్కన యాంకరు. సార్ ప్రధానంగా ఏపీలో మీ పైన కొన్ని కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల ఆ కేసుల నుంచి మిమ్మల్ని కూటమి ప్రభుత్వం వదిలేసింది అనుకోవచ్చు. నాన్ సెన్స్ అండి. ఇక ఇది లాస్ట్ క్వశ్చన్, నీకు ఆన్సర్ చెప్పండి. నీకు ఇదిగో, నేను యదవనైతే నన్ను జైల్లో పెడతారు, నేను సన్యాసినైతే జైల్లో పెడతారు, నేను సిన్సియర్ అయితే వదిలేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ. సార్ ఇక మీ రాజకీయ జీవితం ముగిసినట్టేనా మొత్తం ఫ్యామిలీతోనేనా? ఏ రాజకీయం, నేను చెప్పాను కదా రాజా, కాదు నువ్వు చెప్పింది 6 సార్లు చెప్తావా? ఫ్యామిలీ సినిమా ఏంటి నేను చెప్పాను. నా కుటుంబం నష్టపోతుంది, మా అబ్బాయి భవిష్యత్తు పక్కదారి పడుతుంది అని చెప్పి రాజకీయాలకి నమస్కారం పెట్టి, అందరికీ క్షమాపణ చెప్పి, జగన్ గారికి క్షమాపణ చెప్పి, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి మొత్తంగా ఇంకా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాను. ఇక మొత్తం సినిమాలు నా కుటుంబమే జీవితము, ఇక రాజకీయ వేదికల మీద నేను కనిపించాను, ఈ రోజులు నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలంటూ కూడా పోసాని మురళీకృష్ణ చెప్తున్నారు. మొత్తంగా ఇక రాజకీయాలకు తాను మళ్ళీ రాను అని కూడా తాను తేల్చి చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.